న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అధికారులతో సీఎం వరుస సమీక్షలు. ఆదాయార్జన శాఖలపై ప్లానింగ్ డిపార్ట్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. పాల్గొన్న ఉన్నతాధికారులు. రీసోర్స్ మొబిలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై ప్లానింగ్ డిపార్ట్మెంట్ పై చర్చ. టీడీపీ ఎంపీలతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమని పార్లమెంట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడి. పోలవరం విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న మిథున్ రెడ్డి. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారని విమర్శ. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పష్టీకరణ. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతల ఆరోపణ. అనారోగ్య కారణంగా తాను ఆసుపత్రిలో ఉన్నానన్న సుబ్రహ్మణ్యం. వదంతులు సృష్టించవద్దని విన్నపం. ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. రీసోర్స్ మొబైలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రీసోర్స్ మొబిలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై అధికారులతో సీఎం విశ్లేషించారు. అనంతరం ప్లానింగ్ డిపార్ట్మెంట్ పై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్, సిఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అవసరమైతే పార్టీలకు అతీతంగా ఎంపీలతో కలిసి లోక్సభలో పోరాడేందుకు తాము సిద్ధమని చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవద్దని మిథున్ రెడ్డి కోరారు. ప్రాజెక్టు కెపాసిటీ 194 టీఎంసీలని 7.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రాజెక్టుని డిజైన్ చేశారని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారని, దీనివల్ల ప్రాజెక్టు కెపాసిటీ 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు పడిపోయిందని చెప్పారు. కేవలం 3.20 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందని తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు టీడీపీ ఎంపీలతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమేనని అన్నారు. కెపాసిటీ తగ్గిస్తే బనకచెర్లకు నీరు ఎలా అందుతోందని ప్రశ్నించారు. They had great opportunity and they could go anywhere in the world to study also, sir. And CBSE made them competitive throughout the countries. But the recent developments in our state, lot of people, there is thing that English medium is being discontinued. And also CBSE syllabus has been discontinued, sir. All these people, sir, all these people who want Telugu medium in the government schools only for poor children have all their children studying in private schools and in English medium, sir. Sir, I like my mother tongue, sir. I like my mother tongue. I have studied in English medium and I have studied Telugu also, sir. The same thing was being implemented for the poor students in our state. We demand the India government that English medium be continued, sir. There's one thing which is common for all the Indians working abroad, one thing which is common for all the Indian diaspora. It is that everybody has strength in English, everybody have learnt English. That's why they are able to go and work, sir. Imagine if a student is studying in Telugu medium, will he get a good job abroad? Will the big MNCs pick him up? Sir, this is going to affect the future of the kids of our state, especially the poor people, and it is totally not acceptable. The India government should continue English medium along with Telugu, and it should not be only rubbed up on the government schools, sir. This is a very important issue, and please imagine the psychological impact which is going to have on the poor children if they are not able to be on par with all the rich kids who are studying in the private schools and other schools. Sir, one more thing. I would like to talk about one of the biggest scam which has happened in our unified Andhra Pradesh, sir. The Margadarshi chits. They have collected more than 2,600 crores against the norms of RBI, and RBI has also found fault with them. They have diverted that money to their other companies, which is against all the rules. And if anybody questioned them, they have a media house and they have targeted those people, sir. It is one of the biggest scam. It is bigger scam than Sahara. It is bigger scam than Sharda cheats, all this put together, sir. But no action is being taken. Even the IT department has found fault with them. They have put a penalty of 1,000 crores for Margadarshi, and they are fighting it out in court for the past 15 years, sir.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరోవైపు నిన్న రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కనిపించడం లేదని, ఆయనను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఫోన్లో కూడా ఆయన అందుబాటులో లేరని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. అనారోగ్యం కారణంగా తాను ఆసుపత్రిలో చేరానని, తనను కిడ్నాప్ చేశారంటూ వదంతులను సృష్టించవద్దని కోరారు. కొంచెం అనారోగ్య కారణంలో నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. నేను డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన ఆందోళన అవసరం ఏం లేదు. నాకు కొంచెం అనారోగ్య కారణంలో నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. నేను డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన ఆందోళన అవసరం ఏం లేదు. నాకు కొంచెం అనారోగ్య కారణంలో నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. నేను డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన ఆందోళన అవసరం ఏం లేదు. నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్ర రైల్వేకు 9,417 కోట్ల కేటాయింపులు జరిగినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో నూతన బడ్జెట్ రాష్ట్ర రైల్వేకు కేటాయింపులపై మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన రైల్వే కేటాయింపులను తెలియజేశారు. అమృత్ భారత్ ట్రైన్ మాల్దా నుంచి బెంగళూరుకి వెళ్లే ట్రైన్ మన దగ్గర ఆల్రెడీ మన రాష్ట్రం మీదుగా వెళ్ళడం జరుగుతా ఉంది. అదేవిధంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నిర్దేశాల మేరకు మన రైల్వే నెట్వర్క్ లో ఎక్కడ కూడా 110 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ఉండకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో విజయవాడ డివిజన్ పరిధిలో వందే భారత్ ట్రైన్స్ తిరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మన దువాడతో మొదలయ్యి విజయవాడతో మొదలయ్యి గూడూరు వరకు కూడా ఎంటైర్ సెక్షన్ మనకి 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తా ఉన్నాయి ట్రైన్స్. అదేవిధంగా ఈ సెక్షన్స్ లో 160 కిలోమీటర్ల కి అభివృద్ధి చేయడానికి శరవేగంగా పనులు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన అమరావతి కొత్త రాజధానికి మీకు తెలుసు గత సంవత్సరం గౌరవం మంత్రి గారు దీనికి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 2,245 కోట్ల రూపాయల శాంక్షన్డ్ ప్రాజెక్ట్ తో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతా ఉంది. 57 కిలోమీటర్లు ఇరుపాలెం నుంచి నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ వేయడం జరుగుతుంది. ఈ రైల్వే లైన్ ద్వారా అన్ని ముఖ్య నగరాలకి బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్, కోల్కతా అన్నిటికీ కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది కొత్త రాజధానికి. అదేవిధంగా విజయవాడ స్టేషన్ ఎన్ఎస్జి
1 కేటగిరీలో స్థానం సంపాదించడం జరిగింది. 500 కోట్ల రూపాయల ఆదాయంతో ఈ సంవత్సరం ఎంతో గర్వకారణం. మొత్తం టోటల్ భారతీయ రైల్వేలో 28 స్టేషన్లు మాత్రమే NSG 1 హోదా కలిగి ఉన్నాయి. మన విజయవాడ స్టేషన్ కూడా ఆ హోదా సంపాదించడం జరిగింది. కవచ్ పనులకి వస్తే ఆల్రెడీ విజయవాడ టు గూడూరు అండ్ విజయవాడ టు దువ్వాడలో టెండర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ టెండర్స్ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత ఈ కార్యక్రమ పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా విజయవాడ డివిజన్ నంద్యాల జిల్లా డోన్ సిఐ ఇతిహాస్ భాష సిబ్బందితో కలిసి న్యాయవాది కృష్ణప్రసాద్ పై అక్రమ కేసులు నమోదు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 5 నెలల నుండి లాయర్ను అతని క్లయింట్స్ ను బెదిరించడమే కాకుండా ఎంఆర్ఓను సైతం బెదిరించి తప్పుడు ఎంజాయ్మెంట్ కేసులు నమోదు చేయిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే సీఐపై హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన సీఐ ఇతిహాస్ భాష చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. డీజీపీ వెంటనే స్పందించి ఇంతియాజ్ భాషపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ రోజు ఈ సమావేశం కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ మనందరికీ సుపరిచితమే. ఇది అడ్వకేట్స్ తాలూకా అన్యాయాలు అయితే అడ్వకేట్స్ మీద జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ప్రొటెక్షన్ యాక్ట్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, తర్వాత అడ్వకేట్లు ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మేము చేయూత ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రెస్ మీటింగ్లో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పోలీసులు అడ్వకేట్లు అన్నది సమన్వయంతో నడవాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందండి, ఇక్కడ ఒక పొలిటికల్ ప్రెషర్ మీద పోలీసులు అడ్వకేట్ల మీద కేసులు పెట్టి అడ్వకేట్లనే కాదు అడ్వకేట్ల తాలూకా ఫ్యామిలీని కూడా అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ మన కృష్ణప్రసాద్ గారు ధోని నుంచి అమరావతి వరకు అడ్వకేట్స్ తాలూకా కాజ్ ఇష్యూలోని పాదయాత్ర కోసం పోరాడుతున్నారు. ఆయన ఒక సివిల్ డిస్ప్యూట్ లో కేసు వేస్తే ఆ సివిల్ డిస్ప్యూట్ లో ప్రాపర్టీని విత్డ్రా చేసుకోమని చెప్పి ఇంతియాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ధోని సర్కిల్ ఇంతియాజ్ అని ఆయన కేసు విత్డ్రా చేసుకుంటావా లేకపోతే కేసులు పెట్టమంటావా? ఒక కేసు పెట్టారు, ఫైట్ చేస్తున్నాడు, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చారు. డిఎస్పీ వచ్చిన తర్వాత ఆయన కూడా వీడియోతో రికార్డింగ్ చేస్తూ ఆయన కూడా ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి, ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఒక అడ్వకేట్ మీద. ఇక్కడ కృష్ణప్రసాద్ ఈ రోజు కావచ్చు, ఈ రోజు ఇంకో కొంతమంది అడ్వకేట్స్ కూడా కావచ్చు. ఇక్కడ మనకి మెయిన్ కాజ్ ఏంటంటే, ఒక కేసు క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో క్రిమినల్ కేసు, హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తే మళ్ళీ ఇంకో క్రిమినల్ కేసు, అది ఎవరి మీద? కొడుకు మీద. అది తప్పు అని చెప్పి మనం హైకోర్టుకు వస్తే ఆయన ఇప్పుడు అడ్వకేట్ మీద ఏమో అటెంప్ట్ మర్డర్ కేసు అని పెట్టాడు. ఇలా జరుగుతున్న అన్యాయాలు, ఒక అడ్వకేట్కి అన్యాయం జరగడం అనేది సమాజంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. 2 అడ్వకేట్లు కంబైన్డ్ హైకోర్టు ఉన్నప్పుడు జరిగింది. తర్వాత 2 అడ్వకేట్ నా జూనియర్సే, వామన్ రావును వాళ్ళ భార్య 2 అడ్వకేట్స్ వాళ్ళని నెట్వర్క్ లో చంపేస్తున్నారు. చాలా మంది అడ్వకేట్లు కొడుతున్నారు. మన ఆంధ్రాలో ఇది కామన్ అయిపోయింది. అదర్ స్టేట్లలో కన్నా ఆంధ్రాలోని అడ్వకేట్లని హరాస్ చేయడము, కేసులు విత్డ్రా చేసుకోమనము, విత్డ్రా చేసుకోకపోతే ఎంతవరకైనా వాళ్ళు వెళ్తున్నారు. మా అసోసియేషన్ ఇన్ఫాక్ట్ వీఆర్ ఓన్లీ బౌండ్ ఫర్ టు సపోర్ట్ ది అడ్వకేట్స్ అండ్ బ్రింగింగ్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. దాని మీద చాలా పందాల్లో చాలా సందర్భాల్లో మేము ప్రెస్ మీడియా ద్వారా మేము తీసుకొచ్చాము, పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అవి పెండింగ్ లో ఉన్నాయి, ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు. మీన్వైల్ a police officer can lodge a complaint against the advocate who is discharging his duties on behalf of his client అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పొలిటికల్ ప్రెజర్ వస్తే కేసులు విత్డ్రా చేసుకోవాలా ఏంటనేది ఎక్కడ? అడ్వకేట్ వృత్తే ప్రొటెక్ట్ చేయడము, న్యాయం కోసం పోరాడము. ఒక న్యాయం కోసం పోరాడుతున్న అడ్వకేట్ ఇలా పోలీసుల మధ్య బలైపోతూ ఉంటే ఇక రక్షణ ఎవరికి ఉంది? కంచె చేయని వేస్తే ఎక్కడ ఉంది రక్షణ అక్కడ? సో ఇది ఈ విషయంలోనే మేము ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్నాము. మా శ్రీనివాస్ గారు కూడా ఈ విషయంలోనే చాలా సపోర్ట్ చేశారు. మన కొలీగ్ అడ్వకేట్స్ కూడా ఈ విషయంలో చాలా సపోర్ట్ చేస్తూ ఈ విషయంలో మనం అంచెలంచెలుగా ముందుకెళ్తున్నాం. హైకోర్టులో కేసులు పెండింగ్ ఉంటాయి, అడ్వకేట్ల మీద అటాక్.
అడ్వకేట్ తన సొంత కేసు మీద హైకోర్టులో వేస్తే ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇవి అన్యాయాలు. ఈ అన్యాయాలు అరికట్టాలి. దీనికోసం మేము ఆలా అసోసియేషన్, ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్, మేము దానికోసం సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టోటల్ రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ ఏ డిస్ట్రిక్ట్ తీసుకోరండి, ఎవరికి ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడ్వకేట్గా మేము సపోర్ట్ చేస్తాము. మా శ్రీనివాస్ గారు, నేను, మన అవధాన హరి గారు, వీళ్ళందరూ కూడా పోరాడుతున్నాం. 26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలతో ఢిల్లీలోని ఏపీ భవన్లో బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో తీర్మానం చేసి ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో తమ పోరాటం ఉంటుందని తెలియజేశారు. ఢిల్లీలో 2000 పైగా ధర్నాలు చేయగా ఈ రోజున ప్రధానమంత్రి గారు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక రికమెండేషన్ తీసుకోండి, దాన్ని బట్టి నేను మీకు ఏ రకంగా న్యాయం చేయగలను అనేది నేను పార్లమెంట్లో దాని మీద చర్చిస్తానని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారికి మాట్లాడడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కృష్ణయ్య గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బాధ్యత నాకు అప్పచెప్పడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి 26 జిల్లాల నుంచి కూడా దాదాపు 300 నుంచి 400 మంది బీసీ నాయకులు కూడా ఆల్రెడీ ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ కూడా ట్రైన్లో దాదాపు ఒక 100 మంది బయలుదేరడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం, సాయంకాలం, రేపు కూడా అందరు కూడా ఏపీ భవన్కి చేరుకుంటారు. 26 రాష్ట్రాల ఎంపీలు కూడా రేపు 6వ తారీఖున మధ్యాహ్నం 12ంటికి ఏపీ భవన్కి వచ్చి ఈ డిమాండ్ల మీద కూడా వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి మాకు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఫస్ట్ టైం ఇది ఒక చరిత్రగానే చెప్పాలి. ఎందుకంటే ధర్నాలు చేశాము, రాస్తారోకలు చేశామే కానీ ఇలాగ ఎంపీల మద్దతు కూడగట్టుకొని మోడీ గారి దగ్గరికి వెళ్ళి బీసీ సమస్యల మీద పోరాడిన దాఖలాలు ఎక్కడా లేవు. ఫస్ట్ టైం మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీలో ఉండటం, అలాగే ప్రధానమంత్రి గారు ఒక బీసీఐ ఉండటం, ఈ రెండు మాకు కలిసి వచ్చే అంశాలుగా మేము ఈ 26 రాష్ట్రాల ఎంపీలను కూడా అందరినీ కూడా మద్దతు అడగటం, వాళ్ళు వెంటనే ఇది ఒక శుభసూచకంగా మేమందరం కూడా మద్దతు ఇస్తామని చెప్పడం. ఆల్రెడీ 14-15 మంది ఎంపీలు కన్ఫర్మ్ అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా ఇవాళ ఈవినింగ్ లో కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని, అలాగే నన్ను నమ్మి ఇంత బాధ్యత అప్పచెప్పిన ఆర్ కృష్ణ గారికి కూడా మా ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 500 మంది బీసీ నాయకులను అక్కడ తీసుకెళ్ళటం, ఇదంతా మేము బీసీ నిజంగా చెప్తా ఉన్నాం. ఇది కృష్ణయ్య గారు మాకు ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీ. నిజంగా ఇది సక్సెస్ అయితే రేపు ఈ బీసీ యొక్క ఏదైతే మేము సాధారణంగా పోరాటం చేస్తా ఉన్నామో చరిత్రలో మాకంటూ ఒక పేజీ ఉంటుందని చెప్పి ఉద్దేశం తప్పితే మరే ఉద్దేశం కాదు. కాబట్టి అందరు కూడా ఈ విషయం మీద రేపొద్దున్న మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీకు సంబంధించిన ఎంపీలు ఉన్నా సరే, ఎవరైనా సరే, మన లీడర్స్ ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేయాలని, అలాగే మిగతా బీసీ సంఘాలు కూడా వేరే దృష్టితో ఆలోచించకుండా ఒక మంచి కార్యక్రమం తలపెట్టాం కాబట్టి అందరూ దీనికి మద్దతు ఇవ్వాలని కూడా పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. తొలి రోజు పల్నాడు జిల్లాకు చెందిన నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలో గుంటూరుకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు.
స్పేస్ లో మానవుల జీవన విధానం, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయం, పంటల సాగు వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా ప్రదర్శనను తిలకించిన నాసా శాస్త్రవేత్తలు విద్యార్థులను అభినందించారు. ఈ మేరకు నాసా నుండి అవార్డుకు ఎంపిక చేశారు. నాసా నుండి అవార్డు అందుకున్న విద్యార్థులను నారాయణ స్కూల్ ఏజీఎంలో వెంకటేశ్వరరావు, విజయ్, ప్రిన్సిపల్ రమేష్ అభినందించారు. స్పేస్ లో మానవులు జీవించే విధానం, మానవులు జీవిస్తే వారికి అవసరమైన ఆహార ఉత్పత్తులు, అందుకు తగిన విధంగా వ్యవసాయం చేసే విధానంపై ఆన్లైన్ ద్వారా ప్రయోగం చేయడం జరిగిందని తెలిపారు. తమ విద్యార్థుల ప్రతిభను గుర్తించి నాసా అవార్డు ప్రదానం చేయడం గర్వంగా ఉందని చెప్పారు. Myself, Venkateswara, I'm AGM of CO School and Hostel. So main every year NASA వాళ్ళు ప్రెస్టీజియస్గా నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దీంట్లో లార్జ్ గ్రూప్స్, స్మాల్ గ్రూప్, సింగిల్ గ్రూప్ కూడా మనం ఫామ్ చేసుకుని, అంటే ఒక్కో స్టూడెంట్ అయినా ప్రాజెక్ట్ పంపించవచ్చు. స్మాల్ గ్రూప్ అంటే ఒక 4 మెంబర్స్ వరకు పంపించవచ్చు. లార్జ్ గ్రూప్ అయితే ఒక 7 మెంబర్స్ వరకు కలిపి ప్రాజెక్ట్ చేసి పంపించడం. ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్లో సో మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్, బయాలజీ విధంగా అన్ని విధాలుగా ఈ ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో బయాలజీలో ఈ రోజున మనకి ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉండేటట్టుగా మన నారాయణలో కేర్ తీసుకుంటున్నామండి. ఇటువంటి గ్రేట్ అచీవ్మెంట్ వచ్చినందుకు పర్సనల్లీ myself and Narayana Group side, so I am congratulating the each and every student who are participated in this project. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఇట్లా ఎంకరేజ్ చేసి సో మేము ఏదైతే వర్క్ చేయిస్తున్నామో దానికి ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఏ టైం అయినా సరే స్టూడెంట్స్ని తీసుకొచ్చి సో మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అధికారులతో సీఎం వరుస సమీక్షలు. ఆదాయార్జన శాఖలపై ప్లానింగ్ డిపార్ట్మెంట్పై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. పాల్గొన్న ఉన్నతాధికారులు. రీసోర్స్ మొబిలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై ప్లానింగ్ డిపార్ట్మెంట్పై చర్చ. టీడీపీ ఎంపీలతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమని పార్లమెంట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడి. పోలవరం విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న మిథున్ రెడ్డి. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారని విమర్శ. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పష్టీకరణ. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతల ఆరోపణ. అనారోగ్య కారణంగా తాను ఆసుపత్రిలో ఉన్నానన్న సుబ్రహ్మణ్యం. వదంతులు సృష్టించవద్దని విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.